తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మరలా వచ్చాక దాదాపు 38,000 కోట్ల రూపాయల బడ్జెట్లో పెట్టి ఈ కులాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే చూసి వారవలేక అవాకులు చెవాకులు పేలుతూ మరి ఈ రకంగా నువ్వు చేస్తా ఉన్నావు. ఇదే కులాల్లో ఉన్నటువంటి వారిని ఇదే పార్టీల్లో మరి కేంద్రంలో లోక్సభ పంపిన, రాష్ట్రంలో అసెంబ్లీలో తీసుకొచ్చిన, మంత్రులు చేసిన ఇక్కడ ఒక గౌరవాన్ని నిలబెడతా ఉన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. కానీ నువ్వేం చేసావు? ప్రతిపక్ష నేతల ఇళ్ల మీదకి పంపించి దాడులు చేపించి బూతులు తిట్టించి రాష్ట్ర ప్రజానీకం అంతా ఈ కులంలో పుట్టినందుకు సిగ్గుపడే విధంగా తయారు చేసావు. జోగి రమేష్ లాంటి వాళ్ళందరినీ కూడా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో రోడ్ల మీదకి వచ్చినప్పుడు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఏ బీసీ కాలనీకి వెళ్ళినా, ఏ బీసీ బిడ్డను పలకరించినా చెప్పులతో నీకు స్వాగతం పలికేటువంటి రోజులు అతి దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఓటుతో కొట్టారు, 151 నుంచి మధ్యలో 5 బీకి 11 మిగిల్చారు. ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. అయినా బుద్ధి లేకుండా ఇంకా 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 అణగదొక్కుతూ బీసీలని ఈ రకంగా నువ్వు ఇబ్బంది పెడితే, గీత కులాలని ఈ రకంగా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ 11 సీట్లు కూడా రావు అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఖబర్దార్. నువ్వు గనక కేసులన్నీ కూడా విత్డ్రా చేయించకుండా, బీసీలు కనుక బహిరంగ క్షమాపణ చెప్పకుండా రోడ్ల మీదకి వస్తే కనుక ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వస్తే అక్కడికి గౌడ జాతి బిడ్డలందరూ కూడా నిన్ను తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. గతంలో కూడా ఇదే మాదిరిగా అనేక సార్లు నువ్వు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ యొక్క గౌడ దుకాణాలని ఊరికి 100 మీటర్ల దూరంగా పోవాలని 4,000 దుకాణాలని కనుమరుగయ్యే విధంగా చేసావు నువ్వు. అదేవిధంగా ఎక్సైజ్ అధికారులకి గౌడ జాతి ఎవరన్నా తాళ్ళు ఎక్కితే హింసించి తాళ్ళు ఎక్కకుండా నువ్వు అధికారంలో ఉపయోగించి వారి యొక్క జీవితాల్ని నాశనం చేసినటువంటి చరిత్ర నీకుంది. గుర్తుపెట్టుకో, ఇది కూటమి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, బీసీల ప్రభుత్వం, బీసీల కోసం పనిచేసే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి ఎన్ని అడ్డుపొల్లలు వేసినా 10% ఆగేది లేదు, బీసీల అభివృద్ధి ఆగేది లేదు. ఖచ్చితంగా నీకు సమాధి కడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఈ యొక్క బీసీల కోసం ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా గీత కులాల కోసం 10% కేటాయించారో వారికి